Good morning. Verse of the day, Jeremiah chapter 29 and verse 11. For I know the plans that I have for you, declares the Lord. Plans to prosper you and not to harm you. Plans to give you hope and a future. Amen. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మీకు హానికరమైన ప్రణాళికలు నా దగ్గర లేవు, కానీ మిమ్మల్ని వర్ధిల్లింపజేసే ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Amen. When things don't work out in our life, ఎప్పుడైతే మన జీవితంలో మనకి నచ్చినట్టు థింగ్స్ కానప్పుడు, మనకు నచ్చినట్టు మన లైఫ్ ప్రోగ్రెస్ కానప్పుడు, మనం చాలాసార్లు దేవుని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము, మీ ప్లాన్స్ ఏంటి నా లైఫ్లో అని. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే, దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడూ కూడా మనల్ని వర్ధిల్లింపజేస్తాయి అంట. దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడు మనకి ఒక మంచి ఫ్యూచర్ని, ఒక మంచి హోప్ని ఇచ్చే ప్లాన్స్ మాత్రమే ఉన్నాయంట. సో ఐ ఆల్వేస్ టెల్ దిస్, ఎప్పుడైనా మన జీవితంలో మనకి నచ్చినట్టు కొన్ని సంగతులు అవుతున్నట్లయితే అది ఎందుకు అవుతున్నాయి అంటే, అది దేవుని యొక్క ప్లాన్ లాగా దేవుడు దాన్ని మార్చి వాటిని మిమ్మల్ని వర్ధిల్లింపజేయగల సామర్థ్యుడు మన దేవుడై ఉన్నాడు అని. సో ఐ డోంట్ వాంట్ యూ టు ట్రస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీ యొక్క జీవితం పైన మీ నమ్మకాన్ని పెట్టుకోవద్దు, కానీ మీరు ఎప్పుడైతే ఆయన వాక్యము పైన, ఆయన వాగ్దానము పైన మీ నమ్మకాన్ని పెట్టుకుంటారో, నేను నమ్ముతున్నాను దేవుని యొక్క ప్రతి ఒక్క ప్లాన్ మీ జీవితం పైన నెరవేరునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.